భజగోవిందము 6వ శ్లోకము. యావత్ పవనో నివసత్యేః తావత్ పృచ్ఛతి కుశలం గేః గతవతి వాయో దేహాపాయే భార్యాభిప్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేః గతవతి వాయో దేహాపాయే భార్యాభిప్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావము: శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఇంట్లో అందరూ క్షేమాన్ని అడుగుతూ ఉంటారు. ప్రాణం పోగానే దేహం పతనమవుతుంది. కళేబరాన్ని చూసి భార్య కూడా భీతి చెందుతుంది. గోవిందుని భజించు, గోవిందుని కీర్తించు, ఓ మందమతి గోవిందుని సేవించు. వివరణ: మనిషి దేహాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. దేహాభిమానంతో ఊగిపోతూ ఉంటాడు. తానెంత ప్రేమించినా దేహం శాశ్వతంగా నిలిచేది కాదు. ఏదో ఒకనాడు వల్లకాటికి చేరేదే. కాలంలో అగుపించింది ఏదైనా కాలంలో అంతరించక తప్పదు. దేహం ఒక కాలంలో కనిపిస్తుంది, మరొక కాలంలో శాశ్వతంగా కనుమరుగవుతుంది. దేహం పాంచభౌతికం. మట్టి నుండి కదిలి వచ్చిన శరీరం తిరిగి మట్టిలో కలిసిపోతుంది. పౌష్టికాహారాన్ని, అమృతతుల్యమైన ఔషధాలను ఇచ్చి దేహాన్ని ఎంతగా పోషించినా ఒకనాడు శ్మశానములో పేర్చబడిన 10 కట్టెలలో తానొక కట్టెగా చేరి కాలి మాడి బూడిదైపోతుంది. అందుకే భస్మాంతం శరీరం అన్నారు పెద్దలు. సముద్రములో అల లేస్తుంది, మరుక్షణంలో అదృశ్యమవుతుంది. ఆకాశంలో మెరుపు మెరుస్తుంది, క్షణంలో ఆరిపోతుంది. అలాగే దేహం కనిపించి కనుమరుగవుతుంది. దేహంలో ప్రాణం ఉన్నంత వరకు అందరూ కుశలం అడుగుతుంటారు. ఇంటిలోని వారందరూ ప్రేమిస్తూ ఉంటారు. ప్రాణం పోగానే ఆ దేహాన్ని చూసి భీతి చెందుతారు. ఇతరుల విషయం అలా పక్కన పెడితే స్వయాన అర్ధాంగి కూడా భర్తను సమీపించడానికి భయపడుతుందంటున్నారు ఆచార్యులు. నిజమే కదూ. ప్రతిరోజు భర్త నిద్రలేవగానే కాఫీ కప్పు చేత పట్టుకొని ఇదిగోనండి కాఫీ అని భార్య సమీపిస్తుంది. ఒకవేళ చనిపోయిన పతిదేవుడు భగవత్ కృప వల్ల లేచాడనుకుందాం. అంతవరకు శవం పక్కన కూర్చొని విలపిస్తున్న సతీమణి భయంతో పరిగెత్తకుండా ఉంటుందా? ఏం జరిగిందని ఈ పరుగు? ఏమీ లేదు. ప్రాణమున్న భర్త లేస్తే కాఫీ ఇచ్చింది, ప్రాణం పోయిన తర్వాత లేస్తే భయపడి పరుగు తీసింది, అంతే. కోటి కుండలోని నీరు ఎలా కారిపోతుందో నవరంధ్రాల శరీరం అనే కుండలో ఆయువు క్షణం క్షణం అలా కారిపోతుంది. ఆయువు దూరం కాగానే దేహం శ్మశానానికి చేరువవుతుంది. సమవర్తి సర్వజీవులను సదా వెంబడిస్తూనే ఉన్నాడు. ముసలితనం దారి చూపిస్తూ ముందు నడుస్తూ ఉంది. భయంకరమైన వ్యాధులనే సైనికుల్ని వెంటబెట్టుకొని యముడు దండయాత్ర సాగిస్తున్నాడు. విజయభేరి మ్రోగిస్తున్నాడు. దేహం ఎంత రమణీయంగా గోచరించినా ఏదో ఓనాడు రాలిపోక తప్పదు, కాష్టంలో కాలిపోక తప్పదు. ఈ పరమ సత్యాన్ని గ్రహించి దేహాభిమానం దూరం చేసుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణం ఉండగానే భగవంతుని పొంది ధరించాలి అని ఈ శ్లోక భావం. స్వస్తి.